అంత పెద్ద ప్రపంచంలోని అతిపెద్ద నియంత అత్యంత దుర్మార్గున్నే ఓడగొట్టిర్రు. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక లెక్క కాదు, పత్రం కాదు. మేము అనుకోనంత వరకే ఆయన ఆటలు సాగుతాయి. ఒక్కసారి నిరుద్యోగులు అంటే చాలామంది ఏమనుకుంటారు, వీని ఉద్దేశంలో అడ్డా కూలీలు లేకపోతే పని పాట లేని వాళ్ళు అంటారు. పని పాట లేని వాళ్ళు కాదు, ప్రపంచ చరిత్ర చదివిన వాళ్ళు, దేశ చరిత్ర చదివిన వాళ్ళు, తెలంగాణ చరిత్ర చదివిన వాళ్ళు. వీళ్ళంతా నిరుద్యోగులు అంటే అల్లటప్ప కాదయ్యా, జ్ఞాన ఖడ్గాలు. వాళ్ళు ఏది అడిగినా చెప్తారు. నీకన్నా అంత తెలివి ఉంటుందో ఉండదో కానీ వీళ్ళు ఎప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరన్నా చెప్తారు, మొదటి ప్రధాని ఎవరన్నా చెప్తారు, తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డదని చెప్తారు, తెలంగాణ కోసం మొదటిసారిగా ఎవరు చచ్చిపోయిందని చెప్తారు. మిమ్మల్ని అడిగితే ఎవరికన్నా తెలుస్తుందా? కాబట్టి ఈ జ్ఞాన ఖడ్గాలు, ఈ జ్ఞానం అనే ఖడ్గంతో ఈ ఒక్కొక్కటి రేపు ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లా తిరుగుతారు చూస్తాం. నెక్స్ట్ వినకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏం పెడతామంటే, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ నిరుద్యోగి బచావో. ఈ సీఎం చైర్ను కూడా ఈయన తీసేసి ఇంకొకరిని పెట్టండి అనే ఒక ఉద్యమం వస్తుంది. కేసీఆర్ కన్నాడు సొంత పార్టీ, ప్రాంతీయ పార్టీ కాబట్టి వాడిని తీసేసేటోడు ఎవరు లేడు. తీసేసుకుంటే వాడికి తీసేయాలి. కానీ రేవంత్ రెడ్డికి అట్లా కాదు. సోనియా గాంధీ ఫోన్ చేసి రిజైన్ ఆయనను సస్పెండెడ్ పార్టీ నుంచి అంటే మళ్ళీ వచ్చి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూడా మళ్ళీ ఇదే నిరుద్యోగులకు రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తాడు. ఇక వచ్చి నన్ను తీసేసిర్రు అంటావు. నిన్ను మళ్ళా ఆదుకునేది గిదే నిరుద్యోగుల పునాదుల మీద సీఎం అయ్యి ఏందా మాటలు. ఇగో ఆయన మాటలు వినండి, ఈ సీఎం మాట్లాడే మాటలు వినండి. డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికిరా. ఎందుకు ఇది ఇప్పుడు బెండకాయ అంటున్నాడు. సరే 30-35 ఏళ్ళు ఉన్నాయి, వీళ్ళు ముదిరిపోయారంటే నీకు 55 ఏళ్ళు ఉన్నాయి. మరి నువ్వెంత ముదిరిపోయినట్టు మాట? మరి కోదండరామ్ సార్ ఎంత ముదిరిపోయినట్టు చెప్పు? మానవతరాయని ఎంత ముదిరిపోయినట్టు? కేశవరావు ఎంత ముదిరిపోయినా ఎందుకు తీసుకున్నావు మరి 80 ఏళ్ళలోని? మరి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయితే నడు వస్తలేదు, ఇటు ఒకటి పట్టుకోవాలి అటు ఒకటి పట్టుకోవాలి. మరి అది ముదిరిపోలేదా? బెండకాయ కాదు అది. ఏంది ఆ మాటలు? నువ్వు మాట్లాడే ముందు ముదిరిపోవడం గురించి మాట్లాడితే మీ ఎమ్మెల్యేలు అంతా ముదిరిపోయినట్టే, మీ ఎంపీలు అంతా ముదిరిపోయినట్టే. ముదిరిపోవడం గురించి మనం మాట్లాడుకుంటే బాగుండదన్నా.